అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో సుమారు 1680 మంది రైతులు కృషి వల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ నెలకొల్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు సుమారు 3.5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. కొబ్బరి రైతులకు ఆసరాగా నిలిచేందుకు 90% సబ్సిడీతో ఈ రుణాన్ని మంజూరు చేసింది. సుమారు 17 ఎకరాల కొబ్బరి తోటను లీజుకు తీసుకొని అక్కడే కాయిర్ ఇండస్ట్రీని ప్రారంభించారు. కొబ్బరి డొక్క నుంచి పీచును వేరు చేయగా వచ్చిన కొబ్బరి పొట్టుతో కోకోపిట్ బ్రిక్స్ ను తయారు చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా రైతులకు మేలు చేకూరేలా ఈ కంపెనీని నిర్వహిస్తున్నామని చెబుతున్న సీఈఓ అడ్డాల గోపాలకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో రైతులను భాగస్వాములుగా చేస్తూ కృషి వల కోకోనట్ ప్రొడ్యూసర్ ఫార్మర్స్ కంపెనీ నెలకొల్పారు. ఇక్కడ అంతా కూడా రైతులే ఈ కంపెనీని నడిపిస్తున్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమగా ఈ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ అడ్డాల గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. రెండు విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంత పెద్ద కంపెనీని రైతులతో నడుపుతున్నారంటే చిన్న విషయం కాదు. అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2017లో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే కొబ్బరి ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలి అనేటటువంటి సంకల్పంతో దీన్ని ఇక్కడ మనం పెట్టాం. తర్వాత గడ్కరీ గారు మాకు ఈ యొక్క కాయిర్ యూనిట్ని ఇచ్చారు. ఎంఎస్ఎంఈ స్ఫూర్తి క్లస్టర్ కింద ఇచ్చారు. ఈ కాయిర్ ద్వారా మనం డొక్కలు తీసుకొచ్చి ఫైబర్ తయారు చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి కొబ్బరి డొక్కతో బ్రిక్స్ తయారు చేస్తున్నారు. ఆ బ్రిక్స్ని ఏ విధంగా తయారు చేస్తారు? ఆ బ్రిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? కోకోపిట్ బ్రిక్ అనేది ఇక్కడ తయారవుతుంది సార్. కొబ్బరిలో వచ్చేటటువంటి ఫైబర్కి ఉప ఉత్పత్తిగా మళ్ళీ మనం ఈ పొట్టు తయారవుతుంది. ఈ పొట్టును నేరుగా వినియోగించరాదు. వినియోగించినట్లయితే మొక్కలకి హాని చేస్తుంది. కాబట్టి దాని ముందుగా లో ఈసీ చేస్తాం. లో ఈసీ చేయడానికి కాయిర్ బోర్డు వారు అభివృద్ధి చేసినటువంటి ఫ్లోరోటస్ సాదర్ కాదు అనేటటువంటి శిలీంధ్రాన్ని దీంట్లో ప్రవేశపెట్టి మనం మంచి నీళ్లతో దీన్ని మనం తడుపుతున్నట్లయితే 45 రోజుల కాలంలో ఇది పూర్తిగా లో ఈసీ కింద మారుతుంది. మనం 5 kg బ్రిక్ యూనిట్ ద్వారా దాన్ని 5 kg బ్రిక్స్ కింద తయారు చేస్తాం. ఇది ఒక ఇటుకొచ్చి మళ్ళీ దీనికి 16 రెట్లు కెపాసిటీ ఉంటుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ముందుగా డ్రై చేసినటువంటి పొట్టును మాత్రమే మనం బ్రిక్గా తయారు చేయగలుగుతాం. అలాగే దాని యొక్క 5 kg బ్రిక్ను మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే 60-70 kg మళ్ళీ లో ఈసీ కోకోపిట్ లూజ్ కింద మారిపోద్ది. ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా లేకపోతే మీకు ఎలాగా దీన్ని ఎలా విక్రయిస్తున్నారు? ఈ బ్రిక్స్కి ఇటీవల కాలంలో బాగా ఎక్కువ డిమాండ్ పెరగడం వల్ల కేవలం డొమెస్టిక్ మార్కెట్లోనే మనం దీన్ని విక్రయించడానికి సరిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసే ఆలోచన ఉద్దేశం మాకు ఉన్నప్పటికీ కూడా అంత బ్రిక్ ఇక్కడ మేము తయారు చేయలేకపోతున్నాం. ఒక రోజులో కనీసం 4 టన్నుల బ్రిక్ మనం తయారు చేయగలిగితే ఇక్కడున్న వ్యాస్ట్ డిమాండ్కి అనుగుణంగా, అంటే డొమెస్టిక్ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్కి అనుగుణంగా పూర్తిగా తయారు చేయలేకపోతున్నాం. దానికి ఉన్న అవరోధాలను అధిగమించి త్వరలోనే ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ లో ఈసీ కోకోపిట్ బ్రిక్ తయారు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. ఎరువులకి ప్రత్యామ్నాయంగా ఈ బయోచార్ వాడుతున్నారు. ఇక్కడ ఉండే తోటలో ఉండే వ్యర్థ పదార్థాలు కానీ ఫైరాలసిస్ మెథడ్లో మనం దాన్ని కాల్చి దాన్ని బొగ్గు చేస్తున్నాం. అంటే కాలిపోయి ఆక్సిజన్ లేకుండా కాల్చడం అనే దాన్ని ఫైరాలసిస్ మెథడ్ అంటాం. ఆ మెథడ్లో మనం తయారు చేసినప్పుడు వచ్చే బొగ్గుని దాన్ని డిశ్చార్జ్ చేసి తర్వాత దానికి సమపాళ్ళల్లో సేంద్రియ పదార్థాన్ని కలిపి వర్మీ కంపోస్ట్ కానీ ఎనీ ఆర్గానిక్ కంపోస్ట్ కానీ మనం ఇక్కడ మిక్స్ చేసి దాంతోపాటుగా మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ పెంచడం కోసం మా కంపెనీలో ఉత్పత్తి అయ్యే లో ఈసీ కోకోపిట్ని ఈ మూడింటిని సమానంగా కలుపుకున్న తర్వాత గాలిలో ఉండే నత్రజని తీసుకొచ్చి మొక్కలకు అందించే అజోస్పెండం కానీ, భూమిలో కరగకుండా ఉండిపోయిన భాస్వరాన్ని కరిగించి మొక్కల వేర్ల దగ్గర అందించే ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కానీ, పొటాష్ మొబిలైజర్ కానీ, తెగుళ్ళు రాకుండా కాపాడే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ కానీ, హ్యూమిక్ యాసిడ్, ఫెల్విక్ యాసిడ్, జీవామృతం ఇటువంటి అన్ని యొక్క మిశ్రమంతో దీన్ని భూ సుపోషకంగా తయారు చేసి ఈ యొక్క కంపెనీలో కృషి వల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఉన్నటువంటి రైతులందరికీ కొబ్బరి తోటల్లో భూములు సురక్షితంగా ఉండడం కోసం దీన్ని తయారు చేసి మా రైతులకు అందిస్తున్నాం సార్. మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనప్పటికీ వారికి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. అలా ఎవరికైనా ఏదైనా సాంకేతిక సలహాలు కావాల్సిన, ప్రభుత్వ సహాయం కావస్తే డైరెక్ట్గా ఆఫీసర్స్ని వీళ్ళని కలపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ముఖ్యంగా 1680 మంది రైతులతో ఈ కంపెనీని ప్రారంభించామని, అదేవిధంగా ఇక్కడ సహజ సిద్ధమైన పద్ధతిలో బయోచార్ తయారు చేసి రైతులకు అందించడంతో పాటు కొబ్బరి ఆధారిత పరిశ్రమ అయిన కొబ్బరి పీచుతో తాళ్ళు తయారు చేయటం, అదేవిధంగా కొబ్బరి పొట్టుతోటి ఇటుకలు తయారు చేసి
దాన్ని ఇతర రాష్ట్రాలకు అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీంతో రైతులందరినీ కూడా ఈ కంపెనీలో భాగస్వాములు చేసి వారందరికీ మేలు చేకూరేలా ఈ కంపెనీ స్థాపించబడిందని CEO అడ్డాల గోపాలకృష్ణ చెప్తున్నారు. నిరుద్యోగ యువతకి కూడా ఇక్కడ ఈ తాళ్ల పరిశ్రమలో కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి ఆధారిత పరిశ్రమ కావడంతో ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి. దానికి సంబంధించిన వివిధ రకాల కొబ్బరి మొక్కలను కూడా ఇక్కడే తయారు చేసి వారికి అమ్మడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3.5 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఈ పరిశ్రమను స్థాపించారు. 90% సబ్సిడీతో ఈ పరిశ్రమను స్థాపించామని ఈ CEO అడ్డాల గోపాలకృష్ణ గారు చెప్తున్నారు. అదేవిధంగా యువ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, YK TV, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.